హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. కొత్త స్టోరీ అంటే స్టోరీ నేమ్ వచ్చేసి కళ్యాణం కమనీయం ఎపిసోడ్ నెంబర్ 1. సపోర్ట్ చేయండి, పూర్తిగా విని కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు, నచ్చితే కామెంట్ ఇస్తారని అనుకుంటున్నాను. అది ఒక పెద్ద రెస్టారెంట్. టాప్ క్లాస్ కస్టమర్లతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వాంటెడ్ వెయిటర్స్ అనే బోర్డ్ ఆ రెస్టారెంట్ బయట గేటుకి వేలాడుతుంది. పేపర్లో కూడా యాడ్ వేయడం వల్ల చాలామంది ఇంటర్వ్యూస్కి వస్తున్నారు. ఎంట్రన్స్ డెస్క్ దగ్గర ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన అనగనగనగనగా అరవిందట తన పేరు అందానికి సంతూరు అనే పాట ప్లే అవుతూ ఉంది. ఆ హోటల్లోని మెయిన్ హాల్లో చాలామంది ఎలాగైనా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలని దేవుణ్ణి వేడుకుంటూ వెయిట్ చేస్తున్నారు. సీరియస్గా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మేనేజర్ అప్పటికే చాలామందిని ఇంటర్వ్యూ చేసి చాలా విసిగిపోయి, ఏం మనుషులరా నాయనా, ఒక్కడికి పని మీద ధ్యాసే లేదు, జీతం మాత్రం బాగా కావాలి అని తిట్టుకుంటూ టేబుల్ మీద ఉన్న కాఫీని తీసుకుని తాగుతున్నాడు. ఈసారి మాత్రం కరెక్ట్గా పనిచేసే వాళ్ళని తీసుకోవాలి, మధ్యలో మానేయకుండా కాంట్రాక్ట్ కూడా రాయించుకోవాలి అని అనుకుంటున్నాడు. అప్పుడే ఆ హోటల్ ఎంట్రన్స్ దగ్గర హడావిడిగా ఇంటర్వ్యూకి టైం అయిపోతుందని వైశాలి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎంట్రన్స్ గేట్ని పట్టుకొని ఆగింది. ఆమె చూడ్డానికి పెద్దగా అందంగా లేదు. ఆమె ఫేస్లో ఏదో తెలియని బాధ. హెయిర్ కూడా వాడిపోయినట్టుంది. పైగా బాగా లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోవడం వల్ల కొంచెం వయసు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పుడే ఆ పక్కనున్న చెట్టు గాలికి ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె బాడీకి అతుక్కొని వైశాలి అందం ఏంటో చూపిస్తోంది. గాలికి ఆమె హెయిర్ కూడా ఫేస్ పైన పడుతూ ఉంటే ఆమె అందమైన కళ్ళు మెరుస్తున్నాయి. పక్కనే వెళ్తున్న స్విగ్గీ బాయ్ కళ్ళార్పకుండా ఆమె వైపు చూస్తూ బైక్ పై వెళ్తున్నాడు. ఆమెను చూసే వారికి ఒక మెరుపులా కనిపిస్తుంది. కానీ వైశాలి ఇవేం పట్టించుకోకుండా, వెయిటర్ ఉద్యోగం అంటే మినిమం 15,000 ఇస్తారు, ప్రస్తుతం మేనేజ్ చేయొచ్చు, ఫుడ్ అండ్ టిప్స్ కూడా ఉంటాయి, మిగతాది తర్వాత చూసుకోవచ్చు అని మనసులో అనుకుంది. వైశాలి అక్కడికి రావడానికి కొన్ని క్షణాల ముందే సెక్యూరిటీ గార్డ్ పక్కకి వెళ్ళారు. వాళ్ళు అక్కడే ఉంటే ఖచ్చితంగా ఆమె అవతారం చూసి బయటికి గెంటేసేవాడు. నేరుగా రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన వైశాలి మేనేజర్ రూమ్ కోసం వెతుకుతోంది. ఒక క్యాబిన్ లోపల పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు. అతనే మేనేజర్ అన్న హోదా అతని బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థమవుతోంది. ఫోన్ మాట్లాడడం పూర్తి కాగానే సార్ అంటూ పిలిచింది వైశాలి. దాదాపు బిచ్చగత్తిలా ఉన్న ఆమె అవతారం చూడగానే అతను ముఖం చిట్లించి, ఏ సెక్యూరిటీ గార్డ్, ఎవరిక్కడ, ఏమైనా ఎవరు లోపలికి రానిచ్చారు అని అంటూ గట్టిగా అరిచాడు. అతని మాటలు విని కంగారు పడిపోయి, సార్ సార్ ప్లీజ్ సార్, ఇక్కడ వెయిటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి వచ్చాను, ఒక అవకాశం ఇవ్వండి సార్ అంటూ రిక్వెస్ట్ చేసింది వైశాలి. మేనేజర్ ఆమెని పైనుండి కిందకి వరకు చూసి, ఈ రెస్టారెంట్ గురించి తెలిసే వచ్చావా, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, కనీసం ఇక్కడ నువ్వు అంట్లు తోమేందుకు కూడా పనికిరావు అని చెప్పి ఇంకా ఏదో గట్టిగా అరవబోయాడు. అప్పుడే ఒక కస్టమర్ ఏదో కంప్లైంట్ చేసేందుకు మేనేజర్ గదివైపుకు వస్తుంటే ఆ మాటలు పైకి అనకుండా నార్మల్గా ఫేస్ పెట్టాడు. ఎందుకంటే కస్టమర్ ముందు గట్టిగా అరిచినా తిట్టినా రెస్టారెంట్ పరుగు పోతుంది కాబట్టి. గొంతు తగ్గించి, చూడమ్మా, 30 ఏళ్ళు దాటిన వారికి ఇక్కడ వెయిటర్ ఉద్యోగం ఇవ్వరు, వెళ్ళిపోయి అని నెమ్మదిగా అన్నాడు. అతని గొంతులో అసహ్యం, చిరాకు కనిపిస్తూనే ఉంది. రూమ్ నుంచి బయటికి వచ్చిన మేనేజర్ కస్టమర్ సమస్యలను తీర్చే పనిలో ఉన్నాడు. నా వయసు 25 అని చెప్పాలనుకుంది వైశాలి. కానీ అప్పటికే మేనేజర్ వెళ్ళిపోయాడు. అదేంటి, నేను 30 ఏళ్ళు దాటినట్టుగా కనిపిస్తున్నానా అని అనుకుంది. వైశాలి ఎంతో ఆశగా ఈ ఉద్యోగమైనా వస్తుంది అన్న నమ్మకంతో చాలా దూరం నుంచి వచ్చింది. కనీసం టిఫిన్ కూడా చేయకుండా తెల్లవారుజామున బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. అంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. కనీసం వెయిటర్ ఉద్యోగం చేయడానికి కూడా పనికిరానా అని అనుకుంటూ పరధ్యానంగా నడుస్తున్న వైశాలి ఏదో తగిలి కింద పడిపోయింది. అసలే కొద్ది రోజులుగా సరైన తిండి లేక బలహీనంగా ఉంది. పైగా ఎండలో నడిచి రావడంతో కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. మెల్లగా లేచి నిలబడి ఎదురుగా చూస్తే పెద్ద అద్దం, అందులో
అస అసహ్యం పుట్టేలా ఉంది ఒక ఆకారం. అది ఎవరిదో కాదు, తనదే. అసలు ఎక్కడ కూడా యవ్వనపు జాడలే లేవు. పైగా త్వరలో వృద్ధాప్య లక్షణాలు వస్తున్నట్లు కనిపిస్తుంది. నిజమే. ఇలా ఉన్న నన్ను వెయిటర్ ఉద్యోగానికి ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే ఆ రెస్టారెంట్‌లోకి కస్టమర్లే రారు అని అనుకుంది. అయినా అవకాశం ఇస్తే మంచి బట్టలు వేసుకొని నీట్‌గా రెడీ అవుతాను కదా! అప్పుడే నా లుక్ బానే ఉంటుంది కదా! ఈ కార్పొరేట్ అంత పైకి కనపడేది చూస్తారు. లోపల అసలు పనిచేసే లక్షణాలే లేకపోయినా పట్టించుకోరు. దిక్కుమాలిన కల్చర్ అని మనసులో తిట్టుకుంటూ రెస్టారెంట్ బయటకి నడిచింది. అలా ముందుకు వెళ్తుండగా వెనకాల హారన్ మోగింది. అది విని తిరిగి చూడగానే ఆ రెస్టారెంట్ దగ్గరికి ఒక కాస్ట్‌లీ కార్ వచ్చి ఆగింది. అందులో అత్యంత ఖరీదైన చీర కట్టుకొని, ఒంటినిండా నగలతో ఒక మహిళ జిగేలుమని మెరిసిపోతోంది. ఆ పక్కనే సూట్ వేసుకున్న 6 అడుగుల వ్యక్తి కిందకి దిగుతున్నాడు. అతను సన్నటి మీసాలు, గులాబీ రంగు పెదాలు, బ్లాక్ సూట్ లోపల తెల్లని షర్ట్. అతని వల్ల ఆ డ్రెస్‌కి అందం వచ్చిందా? లేక డ్రెస్ వల్ల అందం మరింత పెరిగిందా అని చెప్పలేని పరిస్థితి. ఆ బట్టలు, ఆ నడక, ఆ కారు వీటన్నిటిని చూస్తే అతను బాగా రిచ్ లాగా కనిపిస్తున్నాడు. అతని పేరు పవన్ కళ్యాణ్. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. పక్కన ఉండేది సుకృతి. ఆమె పేరు. సుకృతి అని విచిత్రంగా ఉన్నా చూడ్డానికి మాత్రం చాలా మోడర్న్‌గా ఉంది. అతని కార్‌పై పీకే అని లోగో ఉంది. పీకే కంపెనీ దేశంలోనే బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అతన్ని వెల్కమ్ చేయడానికి రెస్టారెంట్ మేనేజర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. మేనేజర్ వచ్చి విష్ చేస్తున్నా పట్టించుకోకుండా పీకే వైశాలి వైపు చూసి ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. అతను దగ్గరవుతున్న కొద్దీ వైశాలికి బాగా తెలిసిన వ్యక్తిలా కనిపించాడు. "ఏ వైశాలి" అన్నాడు పవన్ కళ్యాణ్. ఆ పిలుపు వైశాలి మైండ్‌లో ఏవో జ్ఞాపకాలు కదిలించాయి. ఆమెకి ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. ఓరి దేవుడా! ఇలాంటి పరిస్థితిలో అతన్ని కలవడమా? నో! నో! అని అనుకుంది. నీరసం ఎక్కడికి పోయిందో తెలియదు. రన్నింగ్ రేస్‌లో ఉన్నట్టు ఫీలయ్యి మీరెవరో నాకు తెలియదు అంటూ అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ ఆమెతో మాట్లాడటం చూసి మేనేజర్ ఆశ్చర్యపోయాడు. వైశాలి ఆగు! అంటూ పవన్ కళ్యాణ్ పిలుస్తున్నా వినకుండా పిచ్చి పిచ్చిగా ఎటు వెళ్తుందో వెనక నుండి ఏం వస్తుందో చూడకుండా వేగం పెంచింది. ఆ క్షణం తన జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుందని, కొత్త దారి వైపు నడిపిస్తుందని ఆమె అసలు అనుకోలేదు. వైశాలి జాగ్రత్త! అంటూ వెనుక నుంచి పవన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదు. అంతలోనే పక్క నుంచి ఒక కార్ ఫాస్ట్‌గా వచ్చి ఆమెని గుద్దేసింది. వైశాలి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది. అంబులెన్స్‌కి కాల్ చేయడం, హాస్పిటల్‌లో చేర్పించడం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. డాక్టర్ రూమ్‌లో వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు వైశాలి గురించి ఆలోచిస్తుంటే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇచ్చిన డబ్బంతా ఏం చేసింది? జీవితమంతా జల్సాగా గడిపేంత అమౌంట్ తీసుకుంది కదా! ఈ 3 ఏళ్లలో ఎ ఎలా ఖర్చు పెట్టేసింది? అసలు ఆ అవతారం ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు అతని మైండ్‌లో మెదులుతున్నాయి. అతను కూర్చున్న పద్ధతే చెప్తుంది పవన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో. ఒకవైపు కన్‌ఫ్యూజన్, మరోవైపు డిప్రెషన్. వీటికి సమాధానం దొరకాలి అంటే వైశాలి కోలుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇంతలో వైశాలిని చూసిన డాక్టర్ వచ్చాడు. కళ్యాణ్ వెంటనే లేచి డాక్టర్ వాట్స్ ది సిట్యుయేషన్ అని అడిగాడు. కంగారు పడాల్సిన పని లేదు. చిన్న దెబ్బలు అంతే. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెంగ్త్ కూడా లేదు. మంచి పోషక ఆహారం, మందులు ఇస్తే చాలా త్వరగా కోలుకుంటుంది అని అన్నాడు డాక్టర్. డాక్టర్ మాటలు విన్న పవన్‌కు మరో షాక్ తగిలింది. తిండి కూడా తినలేనంత పేదరికం పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయింది అని అనుకుని తల పట్టుకున్నాడు. ఈ ప్రశ్నలన్నీ మైండ్‌లోంచి తీసేస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అని అనుకుని డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకుని నర్స్ చేతిలో పెట్టాడు. అతని ఫోన్ రింగ్ అవుతోంది. అవతల నుంచి సుకృతి. పవన్ నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ఈరోజు మన 2 ఫ్యామిలీస్ డిన్నర్‌కి కలుస్తున్నాయి. మన ఇద్దరి పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికోసం ఒక పెద్ద రెస్టారెంట్ బుక్ చేసిన విషయం నీకు గుర్తుందా సార్? అయినా వైశాలి యాక్సిడెంట్ గురించి నువ్వేం టెన్షన్ పడకు. తన త్వరలోనే కోలుకుంటోంది. అవసరమైతే ప్రత్యేకంగా ఒక నర్స్‌ని ఏర్పాటు చేద్దాం అని సుకృతి ఆపకుండా ఒకటే మాట్లాడుతూనే ఉంది. ఇదిగో వచ్చేస్తున్నా నువ్వేం టెన్షన్ పడకు అని అన్నాడు పవన్. ఇలాంటి సిట్యుయేషన్‌లో వైశాలిని చూసుకునే బాధ్యత నాదే అని పవన్ మనసులో అనుకుని అక్కడ ఉన్న నర్స్‌కి జాగ్రత్తలు చెప్పి అతను బయలుదేరాడు. ఇంతకీ పవన్‌కి, వైశాలికి మధ్య ఉన్న బంధం ఏంటి?
ఎందుకు వైశాలి గురించి అంత టెన్షన్ పడుతున్నాడు? తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్‌లో. మీకు ఈ పార్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్. బై బై.